వేముల సతీష్ రెడ్డి అన్న చంద్రబాబు తత్వం గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఎందుకంటే చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుతో సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రయాణం చేసి ఆయన్ని అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా సతీష్ రెడ్డి అన్నకు చంద్రబాబు తత్వం గురించి చాలా బాగా తెలుసు. సతీష్ రెడ్డి అన్న ఏం మాట్లాడారో ఒకసారి వీడియో చూపిస్తాను. అది చూపించిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం. జరుగుతుంది ఇది మా రాయలసీమలో మన జిల్లాలో ఒక సామెత ఉంది. గుద్దగిల్లి జోలపాట పడినాడంట. గుద్దగిల్లేది తెర కింద కదా, గిల్లేటప్పుడు ఎవరికి కనపడదు. సో చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళందరూ ఏం చేస్తారంటే కింద మనిషిని గిల్లుతారు, బయటికి మాత్రం మా ఏడ్చద్దమ్మా అని మాట్లాడతారు. అదే రకంగా ఉంది. నువ్వు రెచ్చగొట్టావు, నువ్వు రెచ్చగొట్టిన తర్వాత అవతల రియాక్ట్ అయితే చాలా పెద్ద నేరం జరిగినట్టు, చాలా పెద్ద తప్పు జరిగినట్టు నీ సోషల్ మీడియా, నీ టీవీలు, నీ కథలు ఒక బ్రాండేజ్ భరిస్తారు. వీళ్ళంతా పనికిరానోళ్ళు, వీళ్ళంతా కథలు అని చెప్పి. ఈ మధ్య రాజకీయాల్లో వ్యక్తిగత దోషంలో కుటుంబ విషయాలను కూడా రాజకీయాలకు ఆపాదించి చెప్పడానికి రాయడానికి కూడా వీలైనటువంటి భాషా ప్రయోగాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన అసభ్యకరమైనటువంటి భాష కంటే కూడా వైసీపీ నాయకులను ప్రతిస్పందనగా మాట్లాడినటువంటి మాటలే ఎక్కువ హైలైట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, వైసీపీ నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించడం, అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి, బూతులతోటి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు. కానీ మొదలుపెట్టింది వాళ్ళైనా హైలైట్ అయింది మాత్రం వైసీపీ నాయకులు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హోమ్ మినిస్టర్ అనిత గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి వీళ్ళు ఉపయోగించినటువంటి భాష రాయడానికి, చెప్పడానికి కూడా వీలైనటువంటి భాష. కానీ వైసీపీ నాయకులు ప్రతిస్పందనగా స్పందించినటువంటి మాటలు మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి టీవీ ఛానల్స్ లో పదే పదే చూపించి వైసీపీ నాయకుల్ని నేరస్తులుగా ప్రజల ముందు నిలబెట్టడంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఏది ఏమైనా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట. తమ నాయకుల చేత వైసీపీ నాయకుల్ని తిట్టించడం, ఆ తిట్లకు ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు అందరూ అటు డైవర్ట్ అవడం, అటు డైవర్ట్ అయిన క్రమంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమయ్యారు వైసీపీ నాయకులు. ఏది ఏమైనా చంద్రబాబు పన్నే ఉచ్చులో వైసీపీ నాయకులు పడ్డారు. అది నిజం, ఒప్పుకోలేని నిజం. ఎప్పటికైనా వైసీపీ నాయకులు చంద్రబాబు పన్నే ఉచ్చులో పడకుండా కొంచెం హుందాతనంగా, తెలివిగా, అలర్ట్గా ఉండడం చాలా మంచిది.